30,000 రూపాయలకి ఆయన ఈఎంఐస్ కట్టుకుంటున్నాడంట. ఇలా రెగ్యులర్గా ఈయన బాధితుడిగా వచ్చి చూపిస్తున్నాడు. ఈయన బాధితుడు అని చెప్తున్నాడండి. దయచేసి అర్థం చేసుకోండి, అమౌంట్ మొత్తం ఈయన దగ్గరే ఉంది. అదేవిధంగా నిన్న అన్ని మీడియాస్లో కావాలని, ఇంకా ఎవరు మీడియాస్లో రావడం లేదు చూడండి. మొన్నటి వరకు సుబ్బారావు వచ్చారు, 27% ఆల్కహాల్ టెస్ట్ చేయడంలో దొరకడం వల్ల ఆయన పక్కకు సైడ్ ట్రాక్ చేసి ఇమ్మీడియట్గా ఈ వ్యక్తి ముందుకు రావడం జరిగింది. ఈయననే మీడియా ముందుకు రెగ్యులర్గా వస్తున్నారు చూడండి. అదేవిధంగా మీకు క్లియర్ చేస్తాను, ఇక్కడ ఈ సుబ్బారావు అనే అడ్వకేట్ వెనుక చూడండి ఒకసారి హేమకాంత్ రెడ్డి గారు ఉన్నారు. దయచేసి నేను క్లియర్గా ఎవిడెన్స్ ద్వారా చెప్తున్నాను. ఎందుకు ఈయనను ఎట్లా ప్రూవ్ చేయాలని అంటున్నారు కదా. హేమకాంత్ రెడ్డి గారు, ఈ మధు అనే వ్యక్తి కనిపిస్తున్నారు, మధు రాథోడ్, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, ఇమ్మీడియట్లీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమకాంత్ రెడ్డి చిత్ర బిజినెస్ కాన్ఫరెన్స్ 2025 అనే బిజినెస్ ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలా పెద్ద స్కాము. ఎందుకంటే ఇక్కడ చూడండి, బృందాశ్రీ ఇంజనీరింగ్ వర్క్స్లో కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది. జిఎన్ఐ అనే కంపెనీ ద్వారా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. దానికి వాళ్ళ కూతురు అకౌంట్ బినామీ అకౌంట్, అలా చాలామంది బినామీ అకౌంట్లో అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది. హేమకాంత్ రెడ్డిని పట్టుకుంటే బాధితుల డబ్బులు తప్పకుండా ప్రజలకు అందుతాయి.